దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పాలైన నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి మధురయ్య గారికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు తెలిపి అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మెజారిటీ ఇచ్చినటువంటి శుభ సందర్భంలో ఈ శాసనసభ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో 5 నెలలుగా కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన అనేక సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న సందర్భంలో ఆ రోజు ఓటమి పాలైనందుకు అడిగే అర్హత కోల్పోయి ఉండవచ్చు. కానీ నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్న, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మెజారిటీ ఇచ్చినాం కనుక ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసిన అవసరం ఉంది. అనాదిగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అల్లంపూర్ నియోజకవర్గంలో అవన్నీ పూర్తి చేయాలి అంటే ఈ నెల 2 నెలల లోపల ఎన్నికల హామీలన్నీ పూర్తి చేసే బాధ్యత నాది. సంపత్ కుమార్ పోయి అల్లంపూర్ ప్రజలకు చెప్పి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి ప్రపోజల్స్ తీసుకురా అని చెప్తేనే ఈరోజు రావడం జరిగింది. కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఆనందంతో ఉత్సాహంతో పలికిన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు 15 లోపల ఏదైతే ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చిందో ఆ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 చేసే లోపల తూతూ మంత్రంగా ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు, అధికారం కొరకు ప్రారంభించిన తుమ్మిళ్ల లిఫ్ట్ ఏదైతే రిజర్వాయర్ లేక నిష్ప్రయోజనంగా ఉందో దానికి సంబంధించిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను ఈ రుణమాఫీ లోపలే సాధించే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అన్న విషయాన్ని అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలకు, నియోజకవర్గ రైతులందరూ కూడా శుభవార్తగా తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ జరిగే లోపల మల్లమ్మకుంట రిజర్వాయరు జీవో తీసుకొస్తాము. దాంతోపాటు అదే ఎన్నికల స్టెంట్లో భాగంగా ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు ఆ రోజు నేను సాధించినటువంటి 100 పడకల ఆసుపత్రిని తూతు మంత్రంగా ప్రారంభించి సేవలు మాత్రం లేవు, డాక్టర్లు, నర్సులు, ల్యాబు ఏది లేకుండా బడాబడ్డ 100 పడకల ఆసుపత్రిని కూడా ఈ మధ్యకాలంలోనే ఇది పూర్తి చేసే లోపలనే దాన్ని కూడా సిబ్బంది అంతా డాక్టర్లు, నర్సులు, సూదులు, టాబ్లెట్లు, ల్యాబు అన్నీ వచ్చే విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయడము మా బాధ్యతగా ఈ 2 నెలల లోపల పూర్తి చేస్తామన్నటువంటి విషయాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రవాణా సౌకర్యం విషయంలో బస్సులు లేకపోవడం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగింది. 8 బస్సులు, కొత్త బస్సులు వస్తున్నాయి. వాటితో పాటు మినీ బస్ డిపో కూడా ఏర్పాటు చేసే బాధ్యత ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చినటువంటి మెజారిటీకి కృతజ్ఞతగా తప్పకుండా చేస్తామన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎంత బలపరిస్తే అంత అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ప్రజాపాలనను ఆశీర్వదించండి. రేపు రాబోయే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వస్తాయి. ఇందిరమ్మ కమిటీల ద్వారానే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ శాంక్షన్ అవుతాయి. కనుక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చడంలో భాగంగా తప్పకుండా ప్రతి గ్రామంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినటువంటి అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.